హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకర తోటకు వచ్చినాం ఫ్రెండ్స్. మొక్కలు మొత్తం పైకి ఎక్కిస్తున్నాము. వీటిని వెదురు బాదులు అంటారు. జీవైతో గట్టిగా కట్టేస్తారు ఫ్రెండ్స్, పందిరి పడిపోకుండా ఉండటానికి. ఈ బాదులన్నీ ఒకటే సీక్వెన్స్లో ఉండేటట్టు వేసుకుంటారు ఫ్రెండ్స్. పందిరి బాగా హైట్కి కడతారు. మనకి తలకు తగలకుండా ఉండేటట్టు చూసుకునేటట్టు పందిరేస్తారు ఫ్రెండ్స్. ఈ మొక్క మొత్తం పైకి ఎక్కటానికి రీల్స్ కట్టిండ్రు చూడండి ఫ్రెండ్స్. ఆ రీల్స్ కట్టడం వల్ల మొక్క అనేది పైకి వెళ్తుంది. రీల్స్ లేకపోతే మొక్కలు కింద ఉండి పురుగు పడుతుంది. రెండోది కాయలు కూడా మట్టిలో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పాలిథిన్ కవర్ చేయటం వల్ల పిచ్చి మొక్క రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. రైతుకు కలుపు ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు 25 days అవుతుంది ఫ్రెండ్స్. మొక్క చూడండి, పూత వస్తుంది ఇప్పుడే స్టార్టింగ్. పాలిథిన్ చినిగిపోయిన చోట చూడండి ఫ్రెండ్స్, మొత్తం పిచ్చి ముక్కలు ఎట్లా వస్తున్నాయో. వీటి వల్ల రైతుకు నష్టం జరుగుతుంది. మొక్క కూడా సరిగ్గా పైకి రాదు. మధ్యలో ఉన్న గడ్డిని కలుపు మందుతో చంపేస్తారు ఫ్రెండ్స్. తోట మధ్యలో సపోర్ట్ బాదులు వేశారు ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ బాదులు పందిరి పడిపోకుండా, గాలివాన వచ్చినప్పుడు పడిపోకుండా ఉంటాయని గట్టిగేసి కట్టిన ఫ్రెండ్స్. ఇది ఇళ్ళ దగ్గరే ఉంది తోట ఫ్రెండ్స్. ఆవు దూడలు, ట్రాక్టర్లు మొత్తం తోట పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. పొలంలో నీళ్లు ఎక్కువ ఉండకుండా తీసేయాలి ఫ్రెండ్స్, లేకుంటే మొక్క చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రతి గాడి కొట్టేసి మొక్క మొత్తం వాటర్ పోయేటట్టు చూస్తారు ఫ్రెండ్స్. చూడండి, స్టార్టర్ రైతులు పొలంలోనే ఉన్నారు. ఇంకా కూలి వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. 5 కూలీళ్ళు చెల్పులు చేస్తున్నారు. అంటే మొదట్లో ఉండే బరువైన ఆకులు తీసేస్తారు ఫ్రెండ్స్. అట్లా ఉంటే ఇట్లా ఎక్స్ట్రా వాటర్ ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. వీటికి డ్రిప్ ద్వారా వాటర్ అందిస్తారు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఈ తోట ఉంది. ఈ చింత చెట్టు కాయలు మేము తింటాం ఫ్రెండ్స్. కాకరకాయ కంటికి చాలా మంచిది, షుగర్ని కంట్రోల్లో ఉంచిద్ది ఫ్రెండ్స్. మనం తినము. ఇది పక్కన కనిపించేది అనపకాయ తోట ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఆ తోట. పిల్లలు ఇష్టంగా తింటారని అనుకుంటాం కానీ ఎవరు తినరు ఫ్రెండ్స్. చిప్స్ అయితే ఈజీగా ఉంటుంది తినడానికి. పిల్లలకి పెట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, వాతావరణం మబ్బు పట్టింది ఫ్రెండ్స్, వర్షం వచ్చేలాగా ఉంది. కూలోళ్ళు పొద్దున వచ్చిండ్రు. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో బొబ్బరి మొక్కలు పెట్టినాము. చూడు ఎంత బాగా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మొక్క వేసి 25 days అవుతుంది ఫ్రెండ్స్. సీడ్స్ వేసి మొత్తం పూత వస్తుంది. ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది. మనకి 45 daysకి కాపు అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ కొన్ని మొక్కలు పందిరెక్కినాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఇగో వీళ్ళు కూలోళ్ళు ఫ్రెండ్స్. ఒక 5 వచ్చిండ్రు. మొదల్లో ఆకులు మొత్తం కట్ చేస్తున్నారు. ఇట్లా చెలుపులు తీసేస్తారు ఫ్రెండ్స్. చెలుపు తీస్తే మొక్క ఫాస్ట్గా పైకి పోతుంది. ఎక్స్ట్రా మొక్కలు ఉన్నా తీసేస్తారు ఫ్రెండ్స్. ఇంకా 2 days అయితే కంప్లీట్ అయిపోతుంది తోట వర్క్ అనేది. బాగా ఎండ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చేయటం వల్ల మంచిగా మొక్క పైకి ఎదుగుతుంది ఫ్రెండ్స్. అట్లా ఎదిగిన మొక్కలు తొందరగా కాపుకి వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, చెల్పులు చేసిన మొక్కలు ఎట్లా పైకి ఉన్నాయో, నీట్గా పైకి ఎక్కుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, టేక్ చెట్టు ఎంతలా ఉందో. సపోర్టింగ్ కర్రలు కూడా అక్కడే పక్కన వేసుకున్నాం ఫ్రెండ్స్.
45 డేస్కి కాపు వస్తుంది ఫ్రెండ్స్ కాకర తోట. ఇంచుమించు చాలా మొక్కలు పైకి వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, చిన్న రసం మామిడి చెట్టు ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ మామిడి చెట్టు మా కోసమే ఒక్కటే ఉంచుకుని తినడానికి పచ్చడికి. ఇది పక్కది చిక్కుడు తోట ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.